Okay guys, this is Raju. Already we're discussing about in previous classes gas state, what are the gas state and its laws, and then further classes what is the van der Waals equation of state and then van der Waals equation of critical states. Now we're discussing about law of corresponding states. Okay, మనం previous classes లో గ్యాసెస్ స్టేజ్ గురించి నేర్చుకున్నాం సార్. గ్యాస్ లాస్ ఏంటి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రప్పించాం ఒక క్లాస్లో, అండ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ దెన్ తర్వాత వాన్ డర్ వాల్ ఈక్వేషన్ రప్పించాం సార్. వాన్ డర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్, వాన్ డర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అనేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి రప్పించాం. అండ్ వాన్ డర్ వాల్ ఈక్వేషన్ స్టేట్ నుంచి వాన్ డర్ వాల్ ఈక్వేషన్ వాన్ డర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ క్రిటికల్ స్టేట్ రప్పించాం. క్రిటికల్ కాన్స్టెంట్ ఏంటి, టీసీపీసీ బట్టి రప్పించాం. ఓకే, ఈ 3 క్లాసులు రప్పించాం. ఈ 3 క్లాసులు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో లింక్స్ ఉంటాయి. త్రూ దట్ లింక్స్ వి రివిజన్ ఫర్ దోస్ వీడియోస్. అండ్ దెన్ కమింగ్ టు దిస్ వీడియో, లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్. ఓకే, అగైన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, వాన్ డర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అండ్ క్రిటికల్ వాన్ డర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ క్రిటికల్ కాన్స్టెంట్స్. అండ్ అగైన్ కమింగ్ టు ద లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్. ఏంటి లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్ ఏ విధంగా తీసుకొచ్చామంటే, వాన్ డర్ వాల్ ఈక్వేషన్ ప్రకారం మనం ఏం చెప్పాం సార్, ఫస్ట్ నోన్ ప్రెజర్ టెంపరేచర్ వాల్యూమ్ ప్రకారం మనం ఐడియల్ ఈక్వేషన్ రప్పించాం కదా. ఐడియల్ ఈక్వేషన్ రప్పించాం. వీటిని ఏ విధంగా కన్వర్ట్ చేసి క్రిటికల్ కాన్స్టెంట్స్ ఈక్వేషన్ రప్పించాం. ప్రెజర్ ఏమో పీసీగా, టెంపరేచర్ ఏమో టీసీగా, దట్ మీన్స్ క్రిటికల్ ప్రెజర్నేమో క్రిటికల్ ప్రెజర్గా, టెంపరేచర్నేమో క్రిటికల్ టెంపరేచర్గా, వాల్యూమ్నేమో వీసీగా చూపించి కన్వర్ట్ చేసి ఏం చేసాం సార్, మనం క్రిటికల్ కాన్స్టెంట్ ఈక్వేషన్ కూడా రప్పించాం. నౌ అగైన్ then it is possible to arrive the another important generalization or another important conversion. It is known as a law of corresponding state. Okay, law of corresponding states. These are 3 types. Okay, critical constants లాగానే ఇవి కూడా 3 types. అవి ఏంటంటే reduced pressure, reduced volume, reduced temperature. Here reduced pressure is denoted by pi. Okay, here reduced volume is denoted by phi. ఓకే, జస్ట్ మీకు ఈ డిఫరెన్స్ తెలిసి ఉంటుంది ఆల్రెడీ. అండ్ రెడ్యూస్ టెంపరేచర్ డినోటెడ్ బై థీటా. ఓకే, దీస్ ఆర్ ద 3 లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్. ఓకే, మనం డీటెయిల్గా చెప్పుకున్నట్లయితే ప్రెజర్ నుంచి క్రిటికల్ ప్రెజర్ అండ్ క్రిటికల్ ప్రెజర్ నుంచి రెడ్యూస్డ్ ప్రెజర్. ఓకే, పై అదేవిధంగా టెంపరేచర్ నుంచి రెడ్యూస్డ్ టెంపరేచర్ అండ్ ఇక్కడ నుంచి మనకి రెడ్యూస్డ్ టెంపరేచర్. అదేవిధంగా వాల్యూమ్ నుంచి క్రిటికల్ వాల్యూమ్ నుంచి రెడ్యూస్డ్ వాల్యూమ్. ఓకే, కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి సార్. కాన్సెప్ట్ లేకుండా ఎంత బైహార్ట్ చేసినా అనవసరం. ఈ ఒక సింగిల్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామో లైట్గా చెప్పిస్తాను నేను. ముందు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, తర్వాత వాన్ డర్ వాల్ ఈక్వేషన్, తర్వాత క్రిటికల్ ఈక్వేషన్, ఇప్పుడు లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చాయి, నార్మల్ ప్రెజర్ టెంపరేచర్ వాల్యూమ్ నుంచి వచ్చాయి. వాన్ డర్ వాల్ ఈక్వేషన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చాయి. తర్వాత వాన్ డర్ వాల్ ఈక్వేషన్ ఒక క్రిటికల్ స్టేట్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ప్రెజర్ వాల్యూమ్ టెంపరేచర్ని మనం క్రిటికల్ టెంపరేచర్ ప్రెజర్ వాల్యూమ్గా మార్చి దాని ద్వారా ఉంచాం. ఇప్పుడు లా ఆఫ్ కరస్పాండింగ్ ఎలా వస్తుంది, వీటిని మళ్ళీ రెడ్యూస్డ్ ప్రెజర్ వాల్యూమ్ టెంపరేచర్గా మార్చి ఈ ఈక్వేషన్ రప్పిస్తున్నాం మనం. ఓకే, పేరులోనే ఉంది రెడ్యూస్డ్ ప్రెజర్, రెడ్యూస్డ్ వాల్యూమ్. ఓకే, రెడ్యూస్డ్ ప్రెజర్ డినోటెడ్ బై పై అనుకున్నాం కదా. ఈ రెడ్యూస్డ్ ప్రెజర్ అనేది ఎలా వస్తుందంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజర్ అండ్ క్రిటికల్ ప్రెజర్. Okay, simple. Reduced pressure is nothing but the difference between the
pressure and critical pressure. At the same time, reduced temperature is nothing but difference of normal temperature and critical temperature. At the same time, fire reduced value is nothing but normal value by critical value. Simple. ఓకే, దీన్ని బట్టి మనం నార్మల్ ప్రెజర్ P ఈక్వల్ టు ఏం రాయొచ్చు, పై ఇంటూ PC. ది సేమ్ టైం T ఈక్వల్ టు theta ఇంటూ TC అండ్ V ఈక్వల్ టు 5 ఇంటూ VC. ఓకే, ఎలా వచ్చింది కదా సార్. ఆల్రెడీ వి నో దట్ ద వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఫర్ ద రియల్ గ్యాస్. ఓకే, జస్ట్ రాద్దాం, దాని నుంచి మనం క్రిటికల్ లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్ని ఈక్వేషన్ రప్పిద్దాం. ఓకే, let us consider let we know already van der Waal equation. ఇవన్నీ ఈక్వేషన్ టైప్లో ఉంటాయి కాబట్టి జస్ట్ నాతో పాటు ఫాలో అవుతూ ఉంటే మీరు పేపర్తో ఈజీగా రాయొచ్చు. వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఏంటి సార్, మనకు తెలుసు కదా. P ప్లస్ 1 మాలిక్యూల్ రాద్దాం, 1 గ్యాస్ మాలిక్యూల్ రాద్దాం అంటే n బదులుగా 1 రాసేస్తాం. P ప్లస్ AN²/V² కదా, డైరెక్ట్గా A/V², n ఈక్వల్ టు 1 కాబట్టి A² ఇంటూ V మైనస్ NB అంటే n ఈక్వల్ టు 1 కాబట్టి B అండ్ ఈక్వల్ టు RT. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనకి P వాల్యూస్ V వాల్యూస్ ఇవన్నీ పైన రెడ్యూస్డ్ కన్వర్ట్ చేసాం. రెడ్యూస్డ్ ప్రెజర్లోకి, రెడ్యూస్డ్ టెంపరేచర్లోకి, రెడ్యూస్డ్ వాల్యూకి. ఆ వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ద సబ్స్టిట్యూట్స్ ద టోటల్ వాల్యూస్ ఇన్ ద అబోవ్ ఈక్వేషన్ అనుకుంటే ఏమొస్తుంది, P ఈక్వల్ టు పై ఇంటూ PC ప్లస్ A/V అంటే ఏంటి సార్, పై VC కదా, 5² VC². అండ్ V అంటే ఏంటి సార్, పై VC. సారీ, మీకు విజిబిలిటీ లేదా. ఓకే, ఇలా వీటిని యాజ్ ఇట్ ఈజ్ మనకు తెలిసిన వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈజ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, 5 VC, V అంటే S is B is constant, వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్. అండ్ RT అంటే మనకి ఏం రాసాం అక్కడ, theta ఇంటూ TC. ఓకే, ఇప్పుడు వీటిలో మనకు ఆల్రెడీ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ క్రిటికల్ స్టేట్ నుంచి PC వాల్యూ తెలుసు, TC వాల్యూ తెలుసు, VC వాల్యూ తెలుసు. మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా క్రిటికల్ కాన్స్టెంట్ వాల్యూస్ని. ఆ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక కొలీక్ వస్తుంది. రెడ్యూస్డ్ ఫేజ్, రెడ్యూస్డ్ ప్రెజర్, రెడ్యూస్డ్ టెంపరేచర్లోకి ఈక్వేషన్ మారుతుంది. ఓకే, ఆల్రెడీ మనకి PC అంటే PC వాల్యూ ఎంత సార్, A/27/B². ఓకే, TC ఈక్వల్ టు VC ఈక్వల్ టు ఆల్రెడీ వీరికి తెలుసు. ఆ వాల్యూస్ అలా ప్రతిక్షేపిస్తే పై ఇంటూ PC అంటే ఎంత సార్, A/27B² ప్లస్ A/5 ఇంటూ VC అంటే 3B హోల్ స్క్వేర్ అంటే 9B². ఓకే, VC ఈక్వల్ టు 3 రాసేస్తున్నాం ఇక్కడ. VC ఈక్వల్ టు 3B, PC ఈక్వల్ టు A/27B². ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ పై VC అంటే 3B కదా, 3B మైనస్ B R theta. TC అంటే ఎంత సార్, TC అంటే మనం లాస్ట్లో వచ్చింది కదా, 8A/27RB. ఒకసారి మీరు దాన్ని రివిజన్ చేస్తే మీకు దాని లెక్క తెలిసిపోతుంది అనమాట. ఓకే, అలా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది ఇదనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమైనా సింప్లిఫై చేయగలమా చూడండి సార్. ఏమైనా సింప్లిఫై చేయగలమంటే చూడండి, ఇక్కడ 9B², ఇక్కడ 9B² కామన్ తీసొచ్చా, A/B² ఇందులో కామన్ తీసినట్లయితే మనకి ఏమొస్తుంది సార్, చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఒక స్టెప్లో రాద్దాం. ఇక్కడ A/B² కామన్ తీయచ్చు, ఇక్కడ B కామన్ తీయచ్చు డైరెక్ట్గా. ఇందులో B కామన్ తీస్తే AB/2
9b² కామన్ తీయవచ్చు సార్. ఇక్కడ 9b² కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏ కామన్ వచ్చింది, 5/9 3 సార్ కదా, 5/3 ప్లస్ 1 ఏ తీస్తాం, 9b² బయట తీస్తాం, 1/5 ప్లస్ 3/5 మైనస్ 1. ఓకే, ప్లస్ r theta 8a/27 rb. ఓకే, సింపుల్. ఇక్కడ ఆర్కి జస్ట్ క్యాన్సిల్ చేయండి సార్. ఇక్కడ ఆర్కి ఇక్కడే కొట్టేయాలి, నేను క్యాన్సిల్ చేయలేదు. ఇక్కడ ఆర్కి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 9, ఇక్కడ 3 సార్ 27, ఇక్కడ బీకి, ఇక్కడ ఒక బీకి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఇంకొక బి ఉంది, ఇక్కడ ఇంకొక బి ఉంది. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే టోటల్ బి అనేది టర్మ్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి సార్. మనకి ఇక్కడ ఏకి క్యాన్సిల్ అయిపోతే లాస్ట్ ఏముంటుందో చూడండి, నేను కింద రాస్తున్నాను, అలా చూడండి సార్. 5/3 ప్లస్ 1/5² కదా, ఇక్కడ నుంచి 5² రాయలేదు మనం. 5² and remaining 5² into 3 5 minus 1 next 8 theta/3. okay, this is the equation of law of corresponding state. ఓకే, మనం ఒక ఈక్వేషన్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఉపయోగించి రియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎలా రప్పించామో, క్రిటికల్ కాన్స్టెంట్ ఈక్వేషన్ ఉపయోగించి మనం రెడ్యూస్డ్ ఫేజ్, రెడ్యూస్డ్ ప్రెజర్, రెడ్యూస్డ్ టెంపరేచర్, రెడ్యూస్డ్ వాల్యూమ్ని ఉపయోగించి మనం లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్ని మనం ఉపయోగించాం. బై దిస్ అబౌవ్ ఈక్వేషన్ దెర్ ఈజ్ నో క్రిటికల్ కాన్స్టెంట్స్. చూడండి, ఎక్కడైనా క్రిటికల్ కాన్స్టెంట్స్ ఉన్నాయా? ఎక్కడ కూడా critical constants leave. There is no critical constants, so this equation apply for all substances, all gas substances. okay, ఎటువంటి క్రిటికల్ కాన్స్టెంట్స్ లేవు కాబట్టి మనం ఈ ఈక్వేషన్ని అన్ని గ్యాసెస్ సబ్స్టెన్సెస్ కూడా యూజ్ చేయొచ్చు. సో హియర్ ఈక్వేషన్, అబౌవ్ ది ఈక్వేషన్ ఒక్కొక్క పాయింట్ మనం రాయొచ్చు. ఒక్కొక్క పాయింట్ ఏంటి, ఈక్వేషన్ అయిపోయిన తర్వాత ఇది అబౌవ్ ఈక్వేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్. అండ్ అబౌవ్ ఈక్వేషన్ దెర్ ఈజ్ నో క్రిటికల్ కాన్స్టెంట్స్. దట్స్ వై దిస్ ఈక్వేషన్ అప్లై ఫర్ ఆల్ గ్యాసెస్ సబ్స్టిట్యూయెంట్స్. ఓకే, థర్డ్ పాయింట్ ఏం చెప్తాం, హియర్ ఇన్ ద ఈక్వేషన్ యూజ్డ్ ఫర్ రెడ్యూస్డ్ ప్రెజర్, రెడ్యూస్డ్ వాల్యూమ్, రెడ్యూస్డ్ టెంపరేచర్. సో this equation is known as also known as a reduced equation of state. ఈ ఈక్వేషన్ని ఏమంటాం, ఈ ఈక్వేషన్లో రెడ్యూస్డ్ ఫేజ్, రెడ్యూస్డ్ టెంపరేచర్, రెడ్యూస్డ్ ప్రెజర్, రెడ్యూస్డ్ వాల్యూమ్ ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ని రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ కూడా అనొచ్చు. సో ఈ 3 పాయింట్స్ అనేవి మనం రాస్తే బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇందులో క్రిటికల్ కాన్స్టెంట్ లేకపోవడం వల్ల అది అన్ని గ్యాస్ సబ్స్టెన్స్ కూడా మనం అప్లై చేయొచ్చు. ఓకే, at all temperature and all pressure. okay, by using this equation we calculate the reduced price, reduced pressure and reduced volume and reduced temperature. ఓకే, ఇదన్నమాట మనకి ఈ ఒక్కొక్క టాపిక్ గ్యాసెస్ స్టేట్లో ఒక్కొక్క టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సార్. కొంచెం లెందీ, కన్ఫ్యూజింగ్ ఉంటుంది, థియరీ పర్పస్లో ఉంటుంది. అండ్ ఇమాజిన్ చేయాలి, గ్యాస్ పార్టికల్స్ని మనం ఇమాజిన్ చేయాలి. ఫస్ట్ మనం ఇమాజిన్ చేయాలి. సో ఈ లెసన్ చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనం జస్ట్ మన లెసన్స్ అన్నీ కూడా జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి, లెంతీ అవ్వకూడదని నేను ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క లెసన్లో డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ లెక్చర్ 1లో మనకి ఏం చెప్పాం సార్, ఐడియల్ ఈ గ్యాస్ ఈక్వేషన్ రపించాం. నెక్స్ట్ దాంట్లో ఏం చెప్పించాం సార్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ ఐడియల్ గ్యాస్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ రప్పించాం. వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ రప్పించాం.
అండ్ థర్డ్ వీడియోలో ఏం చెప్పాం సార్, వాండర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ క్రిటికల్ కాన్స్టెంట్స్, క్రిటికల్ స్టేట్ని రప్పించాం, క్రిటికల్ స్టేట్స్ రప్పించాం. హియర్ ద ఫోర్త్ వీడియో విల్ బి లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్, లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్. ఓకే, మరొక 3-4 క్లాసెస్లో మీకు గ్యాసెస్ స్టేట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో మనకి లెందీ కాకుండా షార్ట్ అండ్ స్వీట్గా మనకి వచ్చేయాలన్నమాట, అలా నేర్చుకుంటే బెటర్ అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఆన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.